మానవత్వం చాటుకున్న బుల్లెట్ లింగమయ్య ముగ్గురు చిన్న పిల్లలు ఇక్కడ చూస్తున్నాం కదా. చిన్న పిల్లలు ముగ్గురు. తండ్రి చనిపోయాడు, తల్లి ఎవరితోనూ వివాహేతర సంబంధం పెట్టుకొని దినాలు అంటే అంత్యక్రియలు అయిపోయినాయి. అంతే ఒక వారం తర్వాత ఈ చిన్న పిల్లల్ని వదిలేసి ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. దాదాపు ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది ఈమె కూడా వెళ్ళిపోయి. ఈ పిల్లలకు వీళ్ళ నాన్నమ్మ ఉంది, ఆమె కూడా నియర్లీ 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని పిల్లలకు ఆ అవ్వ చనిపోతే వీరు నిజంగా అనాథలయ్యే పరిస్థితి ఉంది. మన ఏపీ 39 టీవీ వీరి దగ్గరికి వెళ్ళి మనం వీళ్ళని దత్తతకు తీసుకున్నాం. ఏపీ 39 టీవీ ఆధ్వర్యంలో ఈ ముగ్గురిని కూడా చిన్న పూరి గుడిసెలో వర్షం వస్తే కారే పరిస్థితి, అటువంటి పూరి గుడిసెని చూసి చెలించిపోయిన మన ఏపీ 39 టీవీ అంటే మన ఆధ్వర్యంలో ఆ కొట్టం తొలగించేసి అక్కడ ఒక మంచి ఇల్లు అయితే నిర్మిస్తున్నాం. ఆ ఇల్లు నిర్మిస్తున్న సందర్భంలో బుల్లెట్ లింగమయ్య నిన్న మన ఆఫీస్కి వచ్చిన సందర్భంగా లింగమయ్య గారికి చెప్పాం. ఆయన వాల్మీకి సేవాదల్ ఒక సంస్థను స్థాపించి వాల్మీకులకు పేదలకు ఇది ఈ ఇల్లు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది నిర్మాణ దశలో ఉంది. ఆ పూరి గుడిసె కూడా మీకు ఒకసారి చూపిస్తా గతంలో ఏ విధంగా ఉండేది అనేది. ఇప్పుడు ఇక్కడ వరకు కన్స్ట్రక్షన్ జరిగింది, ఇంకా కొంచెం ఉంటే ఇక్కడ చూస్తున్నాం. నాగమ్మ ఆమె పేరు, ఈమె నాగమ్మ. ఈ నాగమ్మకు 80 సంవత్సరాలు ఉన్నాయి దగ్గర దగ్గర. పెన్షన్ వస్తుంది, 4000తో బతుకు సాగిస్తోంది. మరి బుల్లెట్ లింగమయ్యకు మనం విషయం తెలియజేసిన వెంబడే వాల్మీకి సేవాదళ్ తరపున ఈ పిల్లలకు ఖచ్చితంగా నేను కూడా సహాయ సహకారాలు అందిస్తామని నిన్న ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ ఇంటి దగ్గరికి వచ్చి పరిశీలించి ఈ ఇంటికి అయ్యే ఖర్చు ఇప్పటి వరకు మనం దాదాపు సుమారుగా ఖర్చు చేశాం. ఇప్పటి నుంచి నేను కూడా చేదోడు వాదోడుగా ఉంటా. ఈ పిల్లలను ఖచ్చితంగా ఈ వాల్మీకి సేవాదళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మంచి చదువు చదివిస్తాం, మీరు మంచి ఉన్నతమైన జీవితాన్ని ఇద్దామని మాతో ప్రామిస్ చేసి నిన్న కూడా కొంత నగదును కూడా మన ఏపీ 39 టీవీకి అందజేసి ఆయన నిజంగా దాతృత్వం చాటుకున్నాడు. మంచి మనసు ఉన్న హృదయం ఉన్న చూడండి ఈ అవ్వ ఆమె బాధ చూస్తే నిజంగా అక్కడ బుల్లెట్ లింగమయ్యకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే చాలామంది దగ్గర కోట్ల రూపాయలు డబ్బు ఉండొచ్చు, కానీ ఇవ్వగలిగే మనసు ఉండాలి. మరి బుల్లెట్ లింగమయ్య దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, ఆయన షావుకారా లేదా అనేది నాకు తెలియదు, కానీ బట్ ఉన్న దాంట్లో ఆయనకున్న ఏదో సంపాదనలో ఖచ్చితంగా ఈ ముగ్గురు పిల్లలకు సహాయం చేస్తానని నిన్న మన ఆఫీస్కి వచ్చి ఈ అవ్వను కలిసి ఆ పిల్లలను కూడా కలిసాం. ఆ స్కూల్కి వెళ్ళి ఇక్కడ ఆ స్కూల్లోకి వెళ్ళి చిన్న పిల్ల ఈవిడి చిన్న అబ్బాయి, రెండో అమ్మాయి, పెద్దవాడు, ఈ ముగ్గురికి కూడా నేను డెఫినెట్గా అండగా ఉంటాను, ఏమొచ్చినా కూడా నేను కూడా చూసుకుంటానని ఆర్థిక సహాయంతో పాటు ఆ ఇంటికి కావాల్సిన నిర్మాణానికి డబ్బులు కూడా సహాయం చేస్తానని చెప్పారు బుల్లెట్ లింగమయ్య. నిజంగా ఈ సందర్భంగా బుల్లెట్ లింగమయ్య గారిని అభినందించాలి. అలాగే వృద్ధాశ్రమాల్లో కావచ్చు, అనాథాశ్రమాల్లో కావచ్చు చాలాసార్లు ఈ విధంగా అన్నదానాలు కూడా చేశారు. వాల్మీకి సేవాదళ్ స్థాపించి బోయలను వాల్మీకులను ఎస్టీల్లో చేర్చే వరకు పోరాటం ఆగదు అంటూ కూడా ఎన్నో పోరాటాలు కూడా చేశారు, ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు. అలాగే సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా బాగా పాల్గొన్నారు. వాల్మీకులకే కాదు, ఎవరికి ఏ కష్టం వచ్చినా వాల్మీకి కులస్తులతో పాటు మిగతా వారికి కూడా సహాయ సహకారాలు చేయడానికి ముందుంటాను అని మనతో చెప్పారు. నిజంగా ఇలాంటి మనసున్న మనిషి బుల్లెట్ లింగమయ్య అని చెప్పొచ్చు. ఈయనతో ఈయన అంతరంగాన్ని అంటే నిజంగా ఈయనకు అలాంటి మనసు ఎలా వచ్చింది, అసలు ఈయన ఎవరు, ఈయన పెరిగిన వాతావరణం ఏంటి, ఏం చదువుకున్నారు, ఈయన వృత్తి నేపథ్యం ఏంటి, ఈయన గురించి మరిన్ని వివరాలు ఏపీ 39 టీవీ ఈయనతో పంచుకోబోతోంది. ఈయనతో పాటు కూడా ఈయన ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు. మేము కూడా కొంచెం చేతనైన సాయం మేము కూడా చేస్తాము అని మన ఏపీ 39 టీవీతో చెప్పారు. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేయాలి, బుల్లెట్ లింగమయ్య లాంటి వాళ్ళు ఇలాంటి పిల్లలకు చేదోడు వాదోడుగా నిలవాలి అని ఏపీ 39 టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇంకా ఎవరైనా దాతలు ఏదైనా ఉంటే ఈ పిల్లలకు కావాల్సిన కొన్ని సదుపాయాలు ఇంకా కావాలి, ఎవరైనా ఉంటే ఈ కింద ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫోన్పేలు కావచ్చు, బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ లేవు, ఏమన్నా ఉంటే వస్తు రూపేనా, ఎందుకంటే మేము డబ్బులు అయితే ఎవరితోనూ మేము తీసుకోం. డబ్బు తీసుకుంటే అదొక రకంగా
ఒక భావన కలిగే అవకాశం కూడా ఉంటుంది. 39 టీవీ వారు ఏదో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అని. అందుకనే మేము ఇప్పటి వరకు కూడా ఈ ఇంటి నిర్మాణానికి కూడా ఒక గణేష్ అనే ఒక ఆయన సిమెంట్ ఇచ్చారు. అలాగే దానికైనా ఒక మెయిన్ డోరు, కిటికీలు అవన్నీ కూడా ఇస్తానన్నారు. అలాగే సిమెంటు బ్రిక్స్ కూడా రాజేష్ అని వాళ్ళ ఫోటోలు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. నా మిత్రుడు రాజేష్, ఆయనకు బ్రిక్స్ ఫ్యాక్టరీ ఉంది, బ్రిక్స్ కూడా ఆయన పూర్తిగా ఉచితంగా ఇచ్చారు. ఇంకొక ఆయన కరెంటు అయ్యే సామాగ్రి కూడా ఇస్తానన్నారు. బుల్లెట్ లింగమయ్య మిగతాది బేల్దారులకు పైన ఇంకా రేకులు కావాలి, పక్కన బాత్రూమ్ కావాలి, ఆ ముందర ఇంకా పార్కింగ్ కొంచెం ఉంది ఆ స్థలానికి కూడా. ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకనే లింగమయ్య గారికి కూడా మేము చెప్పాం, మాకు డైరెక్ట్ డబ్బులు వద్దు సార్, మీకు మీరే వచ్చి ఏదన్నా ఉంటే అక్కడ సహాయం చేయండి, ఈ పిల్లలకు చదువుకయ్యే ఖర్చులకు కూడా మీరు ఇవ్వండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన నిజంగా ఆయన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిజంగా ఈ సందర్భంగా బుల్లెట్ లింగమయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏపీ 39 టీవీ తరఫున.